హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గంగుల మధు యాదవ్. ఈరోజు మనము మసుల్పుర వార్డ్ 2 కంటోన్మెంట్ వార్డులో ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వార్డ్ 2 కంటోన్మెంట్ అధ్యక్షుడు బి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షంలో యాదవ్ సంఘ ప్రతినిధులు కరుణాకర్ సందీప్ కానీ పరశురామ్ యాదవ్ కానీ అదేవిధంగా ఇక్కడ యువత కరుణాకర్ యాదవ్ శ్యామ్ ఇంకా సందీప్ వీళ్ళందరూ కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ ఈ శుభ సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మంచి మీద ఏంటంటే మంచి కోసం ఎవరి మీద అయినా యుద్ధాలు చేయమని చెప్పిండు, ధర్మం కోసం ఎవరి మీద అయినా యుద్ధాలు చేయమని చెప్పిండు. అంటే ధర్మాన్ని కాపాడే మన అందరి బాధ్యత. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు జీవితం చూసుకుంటే ఎప్పుడు చూడు తన జీవితం మొత్తంలో కూడా కష్టాలే ఉంటాయి, కానీ ప్రజలు రాజ్యం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రజలందరికీ ఆదర్శం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంటంటే అందరి కలుపుకొని రాజ్యాలని జయించిన వ్యక్తి. ఎవరైనా ఎంతటి వారైనా సరే ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఇప్పుడు ఇచ్చిండు. ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ యాదవులు గొల్ల కురుమలు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుని పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకున్నా కూడా యాదవ వంశంలో ఇలాంటి వ్యక్తి కాబట్టి మనం ఖచ్చితంగా గట్టిగా చేస్తుంటాము. అదేవిధంగా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, కృష్ణుడు శత్రుడు అది ఇది అని చెప్పి. యాదవులు గొల్ల కురుమలు అందరూ శత్రువులే, ఇది ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవుడే. సో ఖచ్చితంగా అందరు గ్రహించుకోవాలి. కొంతమంది కుట్ర కూడా చేస్తుంటారు, వాటి అన్నింటినీ గమనించుకోవాలి. ఇది అది చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యాదవులపై ఉన్నది. హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మం అంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీతనే. కృష్ణుడు ఏదైతే గీత చెప్పిడో ఆ గీతా సారాంశం చదువుకుంటే ఈ సమాజంలో ఈ దాడులు ప్రతి ఒక్కరు బోధించుకోవాలి, తెలుసుకోవాలి, గీతా సారాంశంతో ముందుకు పోవాలి. ఖచ్చితంగా కృష్ణుడి చరిత్ర తెలుసుకోవాలి, కృష్ణుడు చెప్పిన గీత వ్యాఖ్యలు తెలుసుకోవాలి. అప్పుడు మనం కొంతమంది మాత్రమే రాజ్యాలు ఉన్నారు, కానీ కృష్ణుడు నిజే రాజు ఎవరు ఉన్నారా? శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రం నింపంతా ఎవరైనా నింపుతారా? కానీ శ్రీకృష్ణుని ఆదర్శం చేసుకొని రాజ్యాధికార దిశగా రాజకీయంగా కూడా అన్ని రకాల ముందుకు వచ్చినప్పుడే శ్రీకృష్ణుని పండుగ చేసిన తెలియజేస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారు కూడా మాట్లాడతాడు, 2 ముచ్చట్లు అన్న మాట్లాడినా. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకందరికీ చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం ఎంతో పట్టుదలతో కృషితో ఐకమత్యం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా కానీ ఏదైనా ఆపశాపంగా కానీ ఆదుకోవడానికి తెలంగాణ సంఘం ఎప్పుడు ఎల్లవెల్లలా ఈ వేదిక నుంచి నేను ఒక కులాలు ఉన్నాయి, కులాలు ఒకటే కులం. నేను తెలియజేసుకున్న ముఖ్యంగా ఏంటంటే స్పిరిట్ తోటి మనం చాలా మొక్క కానిపోయే అవసరం లేదు. కావాలంటే చిన్నది కాదు, తప్పకుండా యాదవ్